అర్ధరాత్రి హడావిడిగా మేకప్ వేసుకుని ఎక్కడికి వెళ్తున్నామని మా ఆయన అడిగారు. ఫోన్ కి ఫేస్ లాక్ ఉంది, మేకప్ లేకుండా ఓపెన్ అవ్వదు అని చెప్పాను. తను అన్నాడు, పెళ్లి తర్వాత గోవా, తాజ్ మహల్ కి హానీమూన్ వెళ్దాము అని కలలు కనేవాడిని. పెళ్లి తర్వాత తెలిసింది డీమార్ట్ కి తప్ప ఎక్కడికి వెళ్ళలేనని. నీకు నీ బావ గొడవ వస్తే ఏం చేస్తావని అడిగితే, నా కోపం వస్తే నేను అరుస్తా, తను సైలెంట్. తను కోపంలో అరిచేలోపు ముయ్యి అంట, అంతే, తను సైలెంట్. మగాళ్ళు పెళ్లి తర్వాత జీవితం అంతా బాధాకరంగా ఏమీ ఉండదు. నన్ను కేవలం 40 ఏళ్ళు మాత్రమే సమస్యలుంటాయి. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే 2 మార్గాలు ఉన్నాయి. మన సమస్యలు ఇతరులకు చెప్పకూడదు, ఇతరుల సమస్యలలో తలదూర్చకూడదు, అంతే. భార్యను పుట్టింటికి తీసుకెళ్తున్న భర్తను మధ్యలో ఆపి ఎవరైనా చూస్తారేమో ఇక్కడ దిగెళ్తానన్నది. భర్త వెంటనే, ఓసే ఇప్పుడు మనము డేటింగ్ లో లేమే, మనకు పెళ్ళైంది, నేను నీ మొగుడిని ఇంటి దాకా రావచ్చు అన్నాడు. రాత్రి దొంగని జాతకు కొట్టారు మీరు, గ్రేట్ అని పొగుడుతుంటే ఊరుకోండి సార్, మా ఆయన లేట్గా వచ్చాడని కొట్ట. దొంగ అని నాకేం తెలుసు, అసలు నిజం చెప్పాను. అవమానించే ముందు భార్యలు కొన్నిసార్లు మీ అనుమతి తీసుకుంటారు. అదేనండి, మీకు అభ్యంతరం ఒక విషయం అడగవచ్చా అని. భార్యలను బయటే ఉంచి పెట్రోల్ కోసం బంక్లోకి మీరే ఎందుకు వెళ్తారు అంటే, పేలుడు స్వభావం ఉన్నవి బంక్లోకి నిషిద్ధమని బోర్డు పెట్టారని చెప్పాడు నా భర్త. తను నా దగ్గరకు వచ్చి, నీకు దమ్ముంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఇంగ్లీష్లో చెప్పమంటే టక్కున ఐ లవ్ యూ అన్నా. భర్త అనేవాడు సీఎం అయినా పిఎం అయినా చివరికి సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే మీకేం తెలీదు ఊరుకోండి అని చెప్పి నోరు మూయించే ఏకైక వ్యక్తి భార్య మాత్రమే. గుండెలో నొప్పిగా ఉంది, అంబులెన్స్ కాల్ చేయమని మా ఆయన అడిగితే ముందు మీ బ్యాంక్ పాస్వర్డ్ చెప్పమన్నా, అంతే నొప్పి తగ్గింది అన్నాడు దొంగ సచ్చినోడు. నా భర్త గురించి మీకు సీక్రెట్, ఇంట్లో అన్ని పనులు చాలా స్పీడ్ గా చేస్తాడు. నాపై ప్రేమ వల్ల కాదు, ఎవరైనా చుట్టాలు వచ్చి చూస్తే పరువు పోతుందన్న భయంతో. అమ్ముంటే సమాధానం చెప్పండి, 100 కోట్ల ప్రశ్న. పాత్రలు కడిగిన తర్వాత భార్య భర్తకు టీ పెట్టించింది. పాత్రలు కడిగింది ఎవరు? భార్యనా లేక భర్తనా? నిద్ర రావట్లేదని ఒక పిల్ల FBలో పోస్ట్ పెట్టి పడుకుంది. 1000 మంది రాత్రన్న నిద్ర ఎలా పోవాలో కామెంట్లు పెట్టారు. మార్నింగ్ తెలిసింది పోస్ట్ పెట్టింది అమ్మాయి కాదు అబ్బాయి అని. నిద్రలో ఉన్న నన్ను లేపి ఏది బెటర్, స్లోగా చావడమా స్పాట్ లో చావడమా అని అడిగితే స్పాట్ లో చావడం మంచిదన్న. ఎంత కొట్టినా నీకు అసలు ఈగ వాలినట్టు కూడా లేదు, అంత గట్టిదా నీ బడి అని. పోలీసులు అడిగితే మా ఆవిడ కొట్టిన దెబ్బల ముందు మీ దెబ్బలు ఎంత సార్ అన్నాడట మా ఆయన. చిట్కా, ఎన్ని మందులు వాడినా మీ భార్యలకు తలనొప్పి తగ్గడం లేదంటే షాపింగ్కి తీసుకెళ్లి నచ్చిన చీరలు నచ్చిన నగలు కొనివ్వండి, అప్పుడు ఖచ్చితంగా తగ్గుతుంది. మీ భార్యను అందంగా ఉన్నామని ఎప్పుడైనా పొగిడారా? అలా పొగిడితే మీకు నచ్చినవి చేసి పెడతారు. మీకు విషయం తెలుసా, ఒక వ్యక్తి మౌనాన్ని మాటలుగా మార్చేది మద్యం, అయితే అతని మాటలను తిరిగి మౌనంగా మార్చేదే భార్య. మీ భార్యను మీరు ఎప్పుడన్నా పొగిడారా? అలా పొగిడితే మీకు నచ్చిన పని చేస్తారు. నా మొగుడు పొగిడిన ప్రతిసారి ముందుకు విందుకు డబ్బులు ఇస్తా, మీరు ట్రై చేస్తారా? తల తిరుగుతుంది కాఫీ అడిగా, ఇంకా తేలేదని నా మొగుడు అరిస్తే, అయ్యో ఇంకా తాగలేదా, ఎలాగో మీ తల తిరుగుతుంది కదా అని మీ వెనకాలే పెట్టాను, ఇంకా తాగలేదా అన్నాను. సరదాగా నా మొగుడుతో, ఏమండి నిన్న రాత్రి కలలో మీరు నాకు నగలు కొన్నారు అంటే జాగ్రత్తగా దాచుకో, మళ్ళీ మళ్ళీ కొనలేనన్నాడు దొంగ సచ్చినోడు. పురుషుడు సముద్రం వంటివాడు, అతని భార్య అందులో సొర చేపలా బతకాలనుకుంటుంది, కానీ అతడు ఆ సముద్రంలో చాలా చేపలు ఉండాలని కోరుకుంటాడు కదా. నిజం చెప్పండి. ఏమండి నేను మార్కెట్కి వెళ్తున్నాను, 3 గంటల తర్వాత వస్తా, మీకు ఏమన్నా కావాలా అని అడిగితే చాలు, ఇంతకన్నా సంతోషం ఇంకేం కావాలన్నాడు. అలా ఎందుకన్నాడో నాకు అర్థమై చావడం లేదు. రుజి పొడవు జుట్టుండి అందంగా ఉండి భర్తను అర్థం చేసుకునే భార్య ఎక్కడ దొరుకుతుందని శిష్యుడు అడిగితే, కలలోను కల్పిత కథలోను దొరుకుతుంది అన్నాడు గురూజీ. పెళ్లి తర్వాత మీరు నన్ను ప్రేమించడం లేదు ఎందుకు అని నా మొగుడిని అడిగితే, ఎగ్జామ్స్ రాసాక ఎవరైనా మళ్ళీ చదువుతారా అన్నాడు దొంగ సచ్చిన నా మొగుడు. డియర్స్, మీకు ఈ నిజం తెలుసా, సినిమాల్లో పెళ్లి జరిగితే శుభం కార్డ్ పడుతుంది కానీ నిజ జీవితంలో పెళ్లి తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది. మార్వాడి చైనీయుడు రైల్లో వెళ్తుండగా ఒక దోమ రాగానే చైనీయుడు తినేశాడు. తర్వాత మరో దోమ రాగానే మార్వాడి దాన్ని పట్టుకుని, చైనీయుడితో కొంటారా అని అడిగాడు. అంతే, రైల్లో ఉన్నోళ్ళు షాక్. ప్లీజ్ లైక్ కొట్టి కామెంట్ పెట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళకండి. హాయ్ డియర్స్, అందరు బాగున్నారా? నేను మరీ అభ్యర్థిస్తున్నా, సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి హాయ్ అని కామెంట్ చేయండి దోస్తులు. ఆరోగ్యంగా ఉన్నా నేనెందుకు రావాలని వాదిస్తున్నా, ఎంతో మొబైల్ ఇంట్లో వదిలి ఆఫీస్కి వచ్చావు, నీ భార్య వాట్సాప్ మెసేజ్లన్నీ చదివింది, తప్పదు పద అన్నాడు యముడు. నా మొగుడికి కొత్తగా వండి పెట్టాలని చింతపండు పాయసం, కాకరకాయ కేకు, బిస్కెట్స్ తో బిర్యానీ చేసి తినిపించి ప్రేమగా చూసుకుంటుంటే ఆయన ఇల్లు విడిచి పారిపోయాడు. ఎందుకో మరి. ఈసీజీ మిషన్ గుండె కొట్టుకోవడం మాత్రమే చెబుతుంది,
అదే ఎవరి కోసం కొట్టుకుంటుందో చెప్పిందంటే భార్యల చేతుల్లో ఎంతమంది మొగుళ్ళ కాళ్ళు విరిగేవో కదా అండి. మొన్న పక్కింటోళ్ళు కారు కొన్నారు మీరు కూడా అని నా మాటలు పూర్తి కాకమున్నే, అవునా నిన్న ఎదురింటైనా రెండో పెళ్లి చేసుకున్నాడట, మరి నేను కూడా అన్నాడు దొంగ సచ్చినోడు. భార్య చేయి తగిలి జాడి పగిలింది. భార్య భర్తల మధ్య 2 గంటల గొడవ. తర్వాత ఏడాది క్రితం భర్త దానిని అక్కడ పెట్టడం వల్లనే ఇలా జరిగిందని తీర్మానించారు. ఇద్దరిలో తప్పెవరిది? ఫ్రెండ్స్, దయచేసి క్రిందున్న బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. నేను మరి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నా, సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి హాయ్ అని కామెంట్ చేయండి ప్లీజ్.